హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. ఇంట్లోకి చుట్టాలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు లేదా ఇంట్లో టైం లేనప్పుడు ఎగ్ కర్రీ మంచిగా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనము ఎగ్ బాయిల్ చేసిన ప్రాసెస్ కన్నా ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళాం. ముందుగా 4 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే టమాటోస్, కరివేపాకు. ఇక్కడ నేను 4 eggs తీసుకుంటున్నాను, మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఆ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ కింద అడుగంటకుండా కలపండి. అందులోకే 1 రెమ్మ కరివేపాకు వేసి కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసి బాగా కలపండి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలపండి. ఇప్పుడు కలిపిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ని కూడా అందులోకి వేసి మంచిగా దగ్గరికి బాగా ఉడకనివ్వండి. టమాటోస్ని చూడండి, ఇలా 5 minutes వదిలేస్తే అదే ఉడుకుతుంది. దాన్ని ఇట్లా స్పూన్తో ఇట్లా ప్రెస్ చేస్తే మెత్తగా మ్యాష్ చేయండి. ఇలా కలుపుకొని మొత్తం ఇట్లా అనండి. టమాటో మొత్తం పూర్తిగా ఉడికేంత వరకు ఇలా మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేదంటే కింద అడుగు అంటుతుంది. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి చూడండి ఆయిల్ పూర్తిగా పైకి తెల్లి టమాటా పూర్తిగా మగ్గింది కదా. ఇప్పుడు అందులోకి టేస్ట్కి సరిపడా నేను ఇక్కడ 1 స్పూన్ తీసుకుంటున్నాను, మీరు చూసుకోండి మీకు ఎంత కావాలంటే అంత. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకే గరం మసాలా యాడ్ చేస్తున్నాను నేను. మీకు కావాలనుకుంటే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కారం కూడా పూర్తిగా ముక్కలకి పట్టిన తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా 1 చిన్న గ్లాస్ టీ కప్ అన్ని వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని కొద్దిగా ఉడకనివ్వండి. ఒక 2 minutes అలా అయితే అదే ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత అందులోకి చూడండి ఉడికింది కదా, చక్కగా ఆయిల్ పైకి తేలింది. ఇలా ఉడికినప్పుడు మనము ఎగ్స్ని కొట్టుకుంటూ అందులో వేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ 4 eggs తీసుకొని అందులో వేసుకుంటున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అంత క్వాంటిటీని పెంచుకోవచ్చు, అలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని 5 నుంచి 12 minutes వరకు అలానే వదిలేయండి. చూడండి ఎగ్ చాలా మంచిగా ఉడికినాయి కదా. ఇప్పుడు వాటిని స్పూన్తోని మొత్తం కలపకుండా ఒక్కొక్క పీస్ని ఇలా మెల్లిగా టర్న్ చేయండి రెండో వైపు ఉడకడానికి. చూడండి మెల్లమెల్లగా ఇలా అంటూ టర్న్ చేసుకోండి. చూడండి అలా అనుకుంటూ అలా వేసుకొని రెండో వైపు కూడా మంచిగా ఉడకనివ్వండి. ఒక 2 minutes అలా టర్న్ చేసిన తర్వాత ఒక 2 minutes ఉడకనివ్వండి. అలాగే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక 2-3 minutes మగ్గనించారంటే ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా ఈజీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎగ్కి ఆ ఎగ్ బాయిల్ చేసిన దానిలాగా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.